కాదు, మనం ఇచ్చేటువంటి కానుకలు కాదు. ఈరోజు పరమ తండ్రి ఈరోజు 3 కానుకలు మీకు చూపిస్తాను. ముచ్చటగా 3 కానుకలు. ఒకటి, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని లోకరక్షకునిగా కానుకగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట కానుకేడి చెప్పండి అమ్మా. 3 కానుకల గురించి చూపిస్తున్నాను. ఒకటి, పరమ తండ్రి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువారిని లోకానికి కానుకగా ఇచ్చారు. ఇది ప్రథమమైన కానుక. అలాగనే రెండవ కానుక ఏమిటయ్యా అంటే, క్రీస్తు ప్రభువారు సర్వలోక పాప పరిహారము కొరకు భూలోకానికి వచ్చి రక్త ప్రోక్షణం అనేటట్లుగా పరిశుద్ధిని రక్తాన్ని కుమ్మరించి ప్రతి పాపాన్ని నిర్మూలన చేసి నీవు పరిశుద్ధుడవు అని దేవుడు నిర్ధారణ చేశాడు. ఇతడే నా ప్రియ కుమారుడు అన్నాడు. అలాగున మనందరికి కూడా పరిశుద్ధతను ఆయన ఇచ్చారు. ఆయన తన ప్రాణాన్ని మనకు కానుకగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి